ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన గొప్ప వ్యక్తిగా కాదు, ఒక మహామనిషిగా అవ్వండి. ఈ పుస్తకం సక్సెస్ అంటే ఏంటో మనకు కొత్తగా చూపిస్తుంది. మన జీవితాన్ని మనం చూసే విధానాన్నే మార్చేసే ఈ ప్రయాణంలోకి వెళ్దాం రండి. ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం, దాని ఆత్మ అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది: శీలం అన్నిటికన్నా గొప్ప సంపద. ఈ ఒక్క ఆలోచన చాలు మనం విజయం గురించి, డబ్బు గురించి పెట్టుకున్న అంచనాలని తలక్రిందులు చేయటానికి. మన దృష్టిని బయటి ఆస్తుల నుండి లోపలుండే శాశ్వతమైన విలువల వైపు మళ్లిస్తుంది. సరే, ఇప్పుడు ఈ పుస్తకం మనకి 2 దారులు చూపిస్తోంది. ఒక దారి ఏమో కేవలం గొప్ప వ్యక్తిగా మారేది, రెండో దారేమో నిజమైన మహామనిషిగా ఎదిగేది. అసలు ఈ రెండింటికీ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ స్లైడ్లో ఎంత స్పష్టంగా ఉందో. ఒక గొప్ప వ్యక్తి ఎప్పుడూ బయట ప్రపంచం కోసం బతుకుతాడు. డబ్బు, పవర్, స్టేటస్ వీటికోసమే పాకులాడతాడు. అతని విజయం ఇసుకమీద కట్టిన ఇల్లు లాంటిది, ఎప్పుడైనా కూలిపోవచ్చు. కాని మహామనిషి అలా కాదు. తన దృష్టి అంతా తన క్యారెక్టర్, తన శీలాన్ని నిర్మించుకోవడం మీదే ఉంటుంది. దీనివల్ల అతనికి దొరికే గౌరవం శాశ్వతంగా నిలిచిపోతుంది. సరే, మరి అసలైన విజయానికి పునాది ఏంటి? అదే మన నెక్స్ట్ సెక్షన్. నిజమైన సక్సెస్కి షార్ట్కట్స్ కాదు, నిజాయితీ మాత్రమే స్ట్రాంగ్ ఫౌండేషన్ అని ఈ పుస్తకం ఎంత బలంగా చెప్తుందో చూద్దాం. ఆచార్య గారు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. మోసంతో కట్టుకున్న విజయమంట ఇసుకతో కట్టిన గోడలాంటిదట. చూడ్డానికి బాగున్నా ఒక్క చిన్నాలకి కూలిపోతుంది. కాని నిజాయితీ, నైతికత అనే పునాదుల మీద కట్టిన విజయం అది రాతికోటలాంటిది. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. మోసం తాత్కాలిక లాభం ఇస్తుందేమో, కాని నిజాయితీ ఎప్పటికీ నిల్చే గౌరవాన్నిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే రాక్ఫెల్లర్, హెన్రీ ఫోర్డ్ లాంటివాళ్లు. వాళ్లు తమ సామ్రాజ్యాలని కేవలం తెలివితో కట్టలేదు. వాళ్లు 4 బలమైన స్తంభాల మీద నిలబెట్టారు. అవేంటంటే నిజాయితీ, కష్టపడి పనిచేయడం, నమ్మకాన్ని సంపాదించడం, ఇంకా ఓపిక. వాళ్ల ప్రయాణం కూడా చాలా చిన్నగా మొదలైంది, కాని వాళ్ల క్యారెక్టర్ వాళ్లని అంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. బాటా కథైతే ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆలోచించండి, ఒకప్పుడు మామూలుగా చెప్పులు కుట్టే వ్యక్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బ్రాండ్. ఎలా సాధ్యమైంది? కేవలం ఈ 3 సింపుల్ ప్రిన్సిపల్స్తోనే. ఫస్ట్, పనిలో క్వాలిటీ. సెకండ్, కస్టమర్కి అందుబాటులో ఉండే ధర. థర్డ్, చెప్పిన టైంకి డెలివరీ. చూసారా, విజయం అనేది పెద్ద పెద్ద ట్రిక్కుల్లో కాదు, సింపుల్గా నిజాయితీగా చేసే పనిలోనే ఉంది. ఇప్పటిదాకా మనం బయట ఏం చేయాలో చూసాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అంటే మన మైండ్ సెట్, మన సంకల్పం ఎలా ఉండాలో చూద్దాం. పుస్తకంలో ఒక ముఖ్యమైన మాట ఉంది: ఉత్కట అభిలాష. అంటే ఏంటంటే ఒక లక్ష్యం పట్ల మనకుండాల్సిన విపరీతమైన మండుతున్న కోరికనమాట. అది ఒక మ్యాగ్నెట్ లాంటిది. మన కోరిక ఎంత బలంగా ఉంటే సక్సెస్ అంత బలంగా మనవైపు ఆకర్షింపబడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. అనుకోండి, మన కాలిలో ఒక ముల్లు గుచ్చుకుంది. అప్పుడు మన ఆలోచన అంతా ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఏం జరిగినా మనకు పట్టదు, దాన్ని ఎప్పుడు తీసేద్దామా అనే ఉంటుంది కదా. మన లక్ష్యం కూడా అలాగే మనల్ని నిలవనీయకుండా చెయ్యాలి. అప్పుడు మనలోని పూర్తి శక్తి బయటకొస్తుంది. ఇక్కడ 1 అనే నంబర్ ఎందుకుందంటే దాని వెనుక ఒక పెద్ద మీనింగ్ ఉంది. ఎలాగైతే ఒక నీటి చుక్క ఒకే చోట కంటిన్యూస్గా పడుతూ ఉంటే గట్టి రాయిని కూడా తొలిచేస్తుందో, అలాగే మన ఎనర్జీ మొత్తం ఒకే ఒక లక్ష్యం మీద పెడితే అసాధ్యమనేది ఉండదు. 10 పనుల మీద కొద్ది కొద్దిగా దృష్టి పెట్టేకన్నా ఒకే పని మీద పూర్తి ఫోకస్ పెట్టడం ఎంతో పవర్ఫుల్. దీన్నే నియమితత లేదా రెగ్యులారిటీ అంటాం. కుందేలు తాబేలు కథ మనందరికీ తెలిసిందే కదా. గబగబ పరిగెత్తి ఆగిపోయే కుందేలు కాదు, నెమ్మదిగా అయినా సరే కంటిన్యూస్గా నడిచే తాబేలే గెలుస్తుంది. అప్పుడప్పుడు గొప్పగా పనిచేయడం కాదు, రోజూ కొంచెమైనా క్రమంగా పనిచేయడం ముఖ్యం. కన్సిస్టెన్సీ, అదే అసలైన పవర్. సరే, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్: సంపద. మనం సంపద అంటే ఏమనుకుంటాం? డబ్బు, ఆస్తులు, కార్లు, అంతేనా? కానీ ఈ పుస్తకం సంపదకు ఒక కొత్త అర్థాన్ని చెబుతోంది. అది మన ఆలోచనలనే మార్చేస్తోంది. ఈ పుస్తకం ప్రకారం మన అసలైన సంపదేంటో తెలుసా? మన శీలం, అదే మన క్యారెక్టర్.
డబ్బు, ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఒక్కసారి మనం మంచి శీలాన్నే సంపాదించుకుంటే దాన్ని ఎవరూ మన దగ్గర్నుంచి తీసుకోలేరు. అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అదే శాశ్వతమైన ఆస్తి. ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఒకవేళ డబ్బు సంపాదించడం ఒక టాలెంట్ అయితే దాని అసలు పర్పస్ ఏంటి? కేవలం దాచుకోవడానికా లేక ఇంకేమైనా ఉందా? రచయిత ఏం చెప్తారంటే, సంపద అనేది మన సొంతం కాదు, అది సమాజం మనకిచ్చిన ఒక బాధ్యత. దాన్ని మనం ఒక ట్రస్టీలా కాపాడాలి, సింపుల్గా జీవించాలి. మన అవసరాలు తీరిపోయాక మిగిలిన డబ్బుని లోక కళ్యాణం కోసం, మంచి పనుల కోసం వాడాలి. పిల్లలకి ఆస్తులివ్వడం కాదు, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. అదే మనమిచ్చే నిజమైన ఆస్తి. ఇంతకీ ఒక మహామనిషిగా బ్రతకడమంటే ఎలా? మాటల్లో చెప్పడం కాదు, కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం. ఇవి వింటే మనకు నిజంగా గూస్బంప్స్ వస్తాయి. జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉన్నారు. బయట ఆయన భార్య కమలా నెహ్రూ చావు బతుకుల మధ్య ఉన్నారు. బ్రిటిష్ వాళ్లన్నారు, మీరు రాజకీయాలు వదిలేస్తామని. కాని ఆయన ఒప్పుకోలేదు. నా భార్య కన్నా నా దేశం ముఖ్యమన్నారు. ఆలోచించండి, వ్యక్తిగత సుఖం కన్నా దేశం పట్ల నిబద్ధత ఎంత గొప్పదో. ఇంకో కథ వినండి. విప్లవకారుడు ఉధమ్ సింగ్. ఆయన్ని పట్టుకోవడానికి ఒక ఆంగ్ల యువతి సహాయం చేయగలదు. ఆమెని గాయపరిస్తే తప్పించుకోవచ్చు. కాని ఆయనేమన్నారో తెలుసా? మేము భారతీయులం, ఆడవాళ్లమీద చెయ్యెత్తం అని. తన ప్రాణం కన్నా తన సంస్కారానికి, తన ఆదర్శానికి విలువిచ్చారు. అదే నిజమైన శీలం. అంటే నిజమైన గొప్పతనం ఆడంబరంలో, షోలో ఉండదు. అది సింప్లిసిటీలో, అంటే సరళతలో, సౌమ్యతలో కనిపిస్తుంది. డబ్బుని ప్రదర్శించడమనేది గొప్పతనం కాదు, అది ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు రచయిత. మరి ఈ మార్గంలో ఎలా నడవాలి? సింపుల్. ఇతరులని కిందకి లాగి మనం పైకి వెళ్లకూడదు. మన పనితనంలో మనం బెస్ట్ అనిపించుకోవాలి. ఎదుటివాళ్లకి రెస్పెక్ట్ ఇస్తేనే మనకు రెస్పెక్ట్ వస్తుంది. చిన్న చిన్న లాభాల కోసం మంచి సంబంధాలని, మనుషుల్ని పాడు చేసుకోకూడదు. చివరిగా ఈ పుస్తకం మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. మన జీవిత ప్రయాణం దేనికోసం? బయటకి కనిపించే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోడానికా, లేక మన అంతరాత్మకు నచ్చే, మనల్ని మనం గౌరవించుకునే మహామనిషిగా మారడానికా? ఈ ఎంపిక మనదే. ఆలోచించండి.